ఎంతెంత దూరం తీరం రాదా, ఇంకెంత మౌనం దూరం కాదా, ఏనాడు ఏకం కావు ఆనింగి నేల, ఈనాడు ఏకం అయితే వింతేగా, ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాథ, నీ వైపు మళ్ళిందంటే మాయేగా. మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా, ఊరించే ఊహలోకం లేరా. ఎంతెంత దూరం తీరం రాదా, ఇంకెంత మౌనం దూరం కాదా, ఏనాడు ఏకం కావు ఆనింగి నేల, ఈనాడు ఏకం అయితే వింతేగా, ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాథ, నీ వైపు మళ్ళిందంటే మాయేగా. సోసి గొప్ప ఏముంది గనక, తానంటూ నీ వెంటే ఉందంటే ఆ ఎండ కూడా వెండి వెన్నెలవదా. అవునా అదంత నిజమా, ఏదేది ఓసారి కనపడదా. ఎక్కడో లేదు లేరా, నీ చెంతే ఉండే దూరం లేరా. మేం మస్తానా బాబాని కలవటానికి వచ్చాం. మా రాణి, మా భార్య ఆరోగ్య పరిస్థితి ఏమీ బాలేదు. వెళ్ళండి, బాబాని పిలవండి. బాబాని కలవాలంటే బయట మీ పేరు రాయించండి. మీ వంతు వచ్చే వరకు వేచి ఉండండి. మాకు అలా వేచి ఉండే అలవాటు లేదు. మీరు మమ్మల్ని గుర్తుపట్టినట్టు లేదు. వెళ్ళండి, బాబాని పిలుచుకురండి. మేము మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాం. వెళ్ళండి. యువకుడా, ఇది వారి దర్బారు. ఇది వారి దర్బారు. వారి దర్బారులో ఇలా ఎవరు గొంతు పెద్దది చేయకూడదు. క్షమించాలి, కానీ మా భార్య ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదు. అందుకే మేము వేచి ఉండలేం. వారి నోరు తెరవండి. या अली रहम कर, अली रहम कर.
కళ్ళెందుకు తెరవడం లేదు? మందెందుకు పని చేయడం లేదు? ఓపిక పట్టు యువకుడా, ఓపిక పట్టు. ఔషధం దైవం రెండూ నీకు తోడుంటాయి. దేనికైనా సరే సమయం రావాలి కదా. సమయానికి ముందు అదృష్టానికి మించి ఎవరికి ఏది లభించదు యువకుడా. ఎంత సమయం? ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండవలసి ఉంటుంది. అప్పుడే ఆమె పరిస్థితిని గమనిస్తూ ఉండగలను నేను. ఇక్కడ మేము ఉండలేం. మేం వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి. ఏ మనిషి తన ఇష్టానుసారం రాలేడు, ఏ మనిషి తన ఇష్టానుసారం ఇక్కడి నుంచి పోలేడు. అంతా వారి అభీష్టం ఉంటేనే జరుగుతూ ఉంటుంది. నువ్వు నీ అదృష్టాన్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చావు. ఆ అదృష్టమే నీ వేలు పట్టుకొని ఒడ్డుకు చేరుస్తుంది. కానీ ఎప్పుడు అది ఎవరూ తెలుసుకోలేరు. అలాంటి అద్భుతం రేపే జరగవచ్చు. అది జరగడానికి 1 మాసం కూడా పట్టవచ్చు. వారి ఆజ్ఞ లేనిదే చీమైనా కదల్లేదు. నువ్వు కేవలం మానవ మాత్రుడివే కదా. నీ మనసులో ఎన్నెన్ని ప్రశ్నలున్నా వాటన్నింటికీ జవాబు లభిస్తుంది. వారు దారి చూపించడమే కాదు, నీ ప్రశ్నలకి జవాబు కూడా ఇస్తారు. పవిత్రమైన ఈ చెద్దరు మీద పడితే ఆ వ్యక్తిపై వారి కరుణ కురుస్తుంది. ఈ చెద్దరే నీలోని అన్ని ప్రశ్నలకు జవాబు కూడా చెబుతుంది. ఈ అమ్మాయిని ఇక్కడ పడుకోబెడితే మేము వెంటనే తనకు చికిత్స చేయగలం యువకుడా. ఈ అమ్మాయి నీ భార్య కదా? ఎక్కడి నుంచి వచ్చావు?
నీ పేరేమిటి? ఏం చేస్తుంటావు? మా పేరు ఇంద్రవదన్. మేము సిపాయిలం. వీరు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? వారి ముందు వినమ్రంగా తల వంచిన వారికి దీవెనలు లభిస్తాయి. వారి దీవెనలు కావాలంటే వారి సమక్షంలో తల వంచి అర్థించవలసి ఉంటుంది. వారి ముందు సంపూర్ణ భక్తితోనూ తల వంచి అర్థించగలిగిన నాడే వారి కరుణా కటాక్షాలు నీపై తప్పక ప్రసరించగలవు. రాజేష్, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. అక్కడ కూర్చుని చెప్తున్నారేంటి? దగ్గరకొచ్చి చెప్పొచ్చు కదా. మళ్ళీ నువ్వు ఆమెరికోట సరిహద్దులో ఎప్పుడు కనిపించినా రాజావారు, అతన్ని వదిలేయండి. నీ అతను తోలు తప్పలేదు. ఒలిచి డోలు కట్టించేస్తాను. జాగ్రత్త. వెళ్ళి ఇక్కడి నుంచి. అయ్యో, ఏమైంది రాజావారు? మీ భార్య అలా పుట్టింటికి వెళ్ళిందో లేదో మళ్ళీ మీరు ఇవన్నీ చేయటం మొదలు పెట్టారా? ఏమైంది రాజావారు? మీకు తెలీదా రాజనీతిలో ఎన్నెన్ని ఎత్తుగడ్లు వేయాల్సి వస్తుందో? రాణాగారిని సింహాసనానికి దూరం చేయటం అసంభవం అనిపిస్తోంది. మేము కాకపోయినా మన వంశమైన కనీసం సింహాసనాన్ని కైవసం చేసుకోవాలి కదా. అదెలా రాజావారు? రాణా గారికి రాణి గారికి ఎలాగో శోభనం జరగదు. ఇక వారికి వారసుడు ఉండడు. కానీ మీరు ఈ రాజమహల్కి వారసునివ్వచ్చు కదా చినరాజావారు. మేము అన్ని పనులు చేయగలం, కానీ మీకు వారసుని ఇస్తామని వాగ్దానం చేయలేం. రాజావారు, మీరు వీరినెందుకు కోపడుతున్నారు? స్వర్ణలేఖ వంటి భార్య ఉంటే ఎవరైనా సరే తనకు దూరంగానే ఉంటారు. దూరంగా ఉంటే వారసుడు ఎలా పుడతారు కోకిలా? కేవలం స్వర్ణలేఖ మాత్రమే మన వారసుండి సింహాసనంపై కూర్చోబెట్టగలదు. వెంటనే మీరు మీ భార్యను పుట్టింటి నుంచే తీసుకురండి. అలాగే వీరినంత త్వరగా ఆమీర్ కోట్ వంశానికి వారసుండివ్వండి. లేదంటే మా వల్ల మీకు ఏ స్థితి వస్తుందంటే మీరు ఎందుకు పుట్టానా అని బాధపడవలసి వస్తుంది. రాజావారు, ముందు ఫోన్ చేయండి. వెంటనే స్వర్ణలేఖను రమ్మనండి. తీసుకోండి. రాజావారు, మేము స్వర్ణలేఖను మళ్ళీ తీసుకురాలేం. రాజావారు, ఫోన్ చెయ్యండి. మీలాంటి కొడుకు కంటే మేము సంతానహీనులం కావటం మంచిదనుకుంటాం. హలో స్వర్ణలేఖ, మేమే మాట్లాడుతున్నాం. చెప్పండి. స్వర్ణలేఖ, మీరు ఎప్పుడు తిరిగి వస్తున్నారు? మీరు వెంటనే తిరిగి రండి. మీరు బాగా గుర్తొస్తున్నారు. అయినా మీరు లేకపోతే ఈ మహల్ అంతా చిన్నబోయినట్టుంది. అందుకే త్వరగా వచ్చేయండి. ఉన్నట్టుండి ఈ చిన్న రాజావారు ఎందుకు ఇలా అంటున్నారు? అలాగే మేము త్వరగా తిరిగి వచ్చేస్తాం చిన్న రాజావారు. స్వర్ణలేఖ త్వరలోనే వచ్చేస్తారు. పోనీ కదా అని మేము షూట్ చేయలేదు.
కానీ మాకు వీలైనంత త్వరగా శుభవార్త చెప్పకపోతే షూట్ చేసేస్తాను. ఆ? మీరింకేం కంగారు పడకండి. బాదం పప్పులు అవి తినండి. రండి కోకిల. మా వారికి కూడా మీలాగే నేనంటే చాలా ప్రేమ. నాతో ఎప్పుడు అంటూ ఉంటారు తెలుసా, నా పక్కన కూర్చో, ఇలా వచ్చి కూర్చో అని. ఆయనకి ఎప్పుడూ ఇదే గోల. మీ భార్య ఎంతో అందంగా ఉన్నారు. వీరి పేరేంటండి? రాణి. రాణి? తను చూడటానికి రాణిగారిలానే ఉన్నారు. మీరు కూడా బాలులాగా చాలా అదృష్టవంతులు. బాలు నా భర్త అండి. వీరికి జ్వరం బాగా ఎక్కువైంది. కోడలు గారు, మీకు మా అందరి తరపున స్వాగతం. మీకిది తెలుసా, మేం మిమ్మల్ని ఎంతగా తలుచుకున్నామో. రోజు మీ గురించే ఆలోచించేవాళ్ళం. అందరం రోజు ఎదురు చూసేవాళ్ళం, మన స్వర్ణ ఎప్పుడొస్తారు అని. అవును, మాకు కూడా మీరు బాగా గుర్తొచ్చారు. మీరు లేకపోతే ప్రతి క్షణం మాకెలా గడిచిందో. కాళ్ళ చెప్పులు కరిచినట్టుంది. స్వర్ణలేఖ, మీ పుట్టింట్లో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. లక్ష్యరాజ్ మీ విరహంలో పడి ఎంత బాధపడ్డారో మేం మాటల్లో చెప్పలేం. మీతో కలిసి వీరి మొహంలో నవ్వు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి వారి మొహంలో నవ్వుని. మిమ్మల్ని సుఖపెట్టడమే లక్ష్యరాజుకి జీవితంలో ఉన్న లక్ష్యం. మీరు వెళ్ళి చూడండి, వారు మీకోసం ఎన్నెన్ని ఏర్పాట్లు చేశారు. వెళ్ళండి. మేం మీతో ఏం చెప్పామో అవన్నీ మీరు చెయ్యాలి చినరాజావారు. లేదంటే ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకోవు ప్రేమా. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకోవు ప్రేమా. పసిపాపలో ముసినవ్వులా కపటాలు లేని ప్రేమ, ముని మాపులో మరుమల్లెలా మలిన
ఒక మనసుతో ఒక మనసుకి